ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును, దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభము కలుగునుగాక. మంచిది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చక్కటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని మాటను చేస్తున్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులయ్యుండుడి. ఆమేన్. హల్లెలూయా. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో దినాల నుంచి ప్రయాసపడుతుంటాం, ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, మా జీవితంలో, మా కుటుంబంలో ఇటువంటి మేలు, ఇటువంటి కార్యము జరిగించబడాలి అని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చక్కటి దేవుడు తన తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులయ్యుండుడి. నిజముగా దేవుడట తగిన సమయంలో దేవుని కార్యాలు చేస్తాడట. ఏదైనా దేవుని కార్యాలు ఒక మానవుడి జీవితంలో కలిగించబడాలి అంటే, ఒక మానవుడి జీవితంలో దేవుని యొక్క కృప అనుగ్రహించబడాలి అంటే ఇట్ షుడ్ బి హ్యావ్ ఎ టైం. దేవుడు పేతురు గారు రాసిన పత్రికలో ఆయన చక్కని మాట, దేవుడు తగిన సమయంలో మీకు దేవుని కార్యాలు జరిగించబడతాయి. అందుకేనంటే అప్పుడు వరకు మనం ఏం చేయాలట, సమయము తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు గలవారమై మనం ఉండాలట. దేవుని యందు విశ్వాసము కలిగి మనము జీవించాలి. దేవుని కార్యము మన జీవితంలో తగిన సమయంలో, దేవుడు ఏర్పరచబడిన సమయంలో అవి మన జీవితంలో నెరవేర్చబడుతుంటాయి. మనము చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిలో పోరాడుతుంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడెప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయా అని మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న ఆయన తగిన సమయంలో దేర్ విల్ బి ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయానికి, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయము మన ఎదుట వచ్చినప్పుడు దానిని ఆపగలిగిన వాడు ఎవడో కూడా ఉండడు. ప్రతి విషయంలో. అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, విశ్వాసంగా ఉన్నా, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్న ఆ సమయము కొరకు మనం ఎలా ఉండాలట, ఆయన ఏమంటున్నాడు, ఆయన దీన మనసు గలవారమే ఉండాలట. దేనికి దీన మనసు? దేవుడి సమయములో దేవుడు మన జీవితంలో చేయగలిగిన కార్యములను బట్టి మనము సమయము కొరకు ఎదురు చూడాలి. దీన మనసు గలవారమే మనం ఉండాలి. దేవుని యందు విశ్వాసము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, నీవు విశ్వాసము, నేను ఆయన సొంత ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అద్భుతమైన కార్యాలు చేయలేదట. ఎందుకు చేయలేదు? ఎక్కువ అద్భుతమైన కార్యాలు చేయలేదట. ఎందుకు చేయలేదు అని అంటే, వారి అపవిశ్వాసతను బట్టి, వారికి విశ్వాసము లేదు కనుక వారి అపవిశ్వాసముతను బట్టి దేవుని కార్యములు, అద్భుతమైన గొప్ప కార్యాలు దేవుడు చేయలేదట. అందుకే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఏ కార్యం కొరకైతే, ఏ పని కొరకైతే తలపెట్టి ఆ కార్యము నా దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడా అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, దేవుడు చెప్తున్న మాట తెలుసో, నీ కార్యములను నేను తగిన సమయంలో నేను నిన్ను హెచ్చించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నిన్ను బలపరచబోతున్నాను. ఈ సమయం కొరకు అందరూ సమయానుసారంగా మనం బ్రతికినప్పుడు చాలామంది అంటుంటారు, హేళన చేస్తుంటారు, బాధ పెడుతుంటారు, దుఃఖ పెడుతున్నారు. నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, ఇక నువ్వు పైకి రావు, నీ స్థితి ఇంతే, నేను అసలు ఎవడు కూడా ప్రేమించేవాడు ఎవడు లేడు. కానీ నీవు దేవుని ఎరగటము ద్వారా, దేవుని విశ్వసించటము ద్వారా నీ బ్రతుకులో ఎటువంటి మార్పు కలగలేదు. కానీ వారి యందు నువ్వు ఏమంటున్నాడు ఆయన, దీన మనస్సు గలవారవై బలిష్టమైన చేతి కింద, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు గలవాడవై నువ్వు ఉండగలిగితే నా దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చుగా దేవుడు చేయబోతున్నాడు, బలముగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగే సమయం వచ్చినప్పుడు, నిన్ను దీవించగలిగే కృప వచ్చినప్పుడు, నిన్ను దీవించగలిగే మనస్సు దేవుని సన్నిధిలో నీకు అనుగ్రహించినప్పుడు, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో నిశ్చయముగా నీవు ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, తగిన సమయంలో, తగిన స్థితిలో, తగిన పరిస్థితిలో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చుగా దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసంగా ఎదురు చూస్తున్నావా?
పట్టుదల కలిగి ఎదురు చూస్తున్నావా? నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావా? దేవుడు ఎప్పుడెప్పుడు దేవుని కార్యాలు పొందుకుంటానా, ఎప్పుడెప్పుడు దేవుని కార్యాలు చూస్తానా అని విశ్వాసంలో సల్లిపోద్దు. ఆయన చెప్తున్న మాట, పేతురు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుడు తగ్గిన సమయంలో నిన్ను హెచ్చుగా చేస్తాడంతే. ఇట్ విల్ కమ్ ఎ టైమ్, వెన్ ద టైమ్ కమ్స్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. దేవుడు ఆయన సమయంలో నిన్ను ఘనముగా తీరుస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? బలిష్టమైన దేవుని చేతి కింద దీన మనసు గల వాడవై ఉండాలి. దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. ఆ సమయం ఆలస్యమే కొద్దీ మనం ఎలా ఉండాలో తెలుసా? దీన మనసు గల వారమై ఉండాలి. హెచ్చుగా కాదు, బలముగా కాదు, గౌరవముగా, ధనముగా కాదు, గర్వముగా కాదు, దీన మనసు గలవారై నా దేవుడు ఎంతమంది హేళన చేసినా, దూషించినా, నిందించినా, వేదన చెందినా, బాధ పెట్టినా దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? దేవా ఇతరుని నేను విడిచిపెడుతున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను అనే సత్యము ద్వారా దేవుని మనం స్తుతించాలి. అప్పుడు దేవుడు ఏమంటే తెలుసా? దేవుడు ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తగ్గిన సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. అటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబడునుగాక. మంచిది, తల వంచుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచుకునేది కాల సమయంలో దేవుని సన్నిధిని స్తుతించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా యేసయ్యా నీకు స్తోత్రము. ఈ చక్కటి ఉదయ కాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి అయా తండ్రి తగ్గిన సమయంలో ప్రభా అయా నీవు మాకు ప్రభా అయా తండ్రి జవాబును హెచ్చుగా మమ్మల్ని చేస్తానన్న దేవుడవు నీకు స్తోత్రం. అయా తండ్రి దీన మనసు గలవారై, ప్రేమ కలిగిన మనసు గలవారవై అయా నీ సన్నిధిని విడిచిపెట్టే వారముగా కాకుండా, విశ్వాసంలో సడలిపోయే వారముగా కాకుండా ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగగలిగే కృపను అనుగ్రహించి దీవించి తోడుగా ఉండమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, దేవుడిని మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.